దొంగే దొంగ దొంగ అరిచినట్టుందా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? లేదంటే షర్మిల గారు లేవనెత్తుతున్న అంశాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టడానికో లేదంటే ఆయన గద్దె దించడానికో వేరే అంశాలు ఏమీ దొరకలేవా అనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందో, ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేసిందో అందరికీ తెలిసిన విషయం. కానీ బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ జాతీయ స్థాయిలో తమ ప్రధాన శత్రువు, ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీయే కాబట్టి ఆ రాజకీయాన్ని ఇక్కడ కూడా ప్లే చేస్తున్నారా? అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అధిష్టానం ఆదేశమా లేదంటే ఆమె సొంత పెత్తనమా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గత కొద్ది రోజులుగా మొన్నటి వరకు ఫస్ట్ నేను చూసుకుంటే జగన్ రెడ్డి అనో లేదంటే ఆయన ఇది చేశాడు కంప్లీట్గా. ఇప్పుడు విభజన దగ్గరికి వెళ్ళిపోయారు కంప్లీట్గా. విభజన అంశాలు లేవనెత్తున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు మర్చిపోయారని షర్మిల గారు అనుకుంటున్నారా? అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల ఈ విభజన అంశాలు చేస్తూ ఒక రకంగా విభజన డ్రామాలతో ప్రజల్లోకి వెళ్ళి రాజకీయం చేయాలని షర్మిల గారు సొంతంగా తీసుకున్న కాన్సెప్ట్? అంటే షర్మిలకి జనం మీద నమ్మకం ఎక్కువ. ఖచ్చితంగా జనాలు అనేటువంటి వాళ్ళు ఇవాళ తీసుకున్నది రేపే మర్చిపోతుంటారు. ఇప్పుడు ఇవాళ సంక్షేమం తీసుకున్నారు, ఇవాళ అడగండి ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అంటారు. ప్లస్ ఎవడెవడంట, ఎవడు తెస్తే తాట తెస్తారు. అంటే ఇది ఒక రొటీన్ అయిపోతుంది. కృతజ్ఞత అనేటువంటి పదానికి ఇక్కడ ఏం అర్థం ఉండదు డెమోక్రసీలో. అదే అయితే గనక తెలంగాణలో కేసీఆర్ కాకుండా ఇంకోటి గెలుస్తారు. మరి వీళ్ళే చెప్పారు కదా, ఇప్పుడు ఇక్కడున్న ఇదే తెలుగుదేశం వీళ్ళందరూనే అక్కడ అద్భుత అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఏం జరగలేదని చెప్పారుగా కదా. మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? ప్రజలకి సంబంధించిన గుర్తుంచుకోవడం అనేటువంటిది అతి పరిమితం. దానికి సాక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం. ఎందుకని కాంగ్రెస్ పార్టీ అట్లా గెలిచింది? రాష్ట్ర విభజన చెయ్యకుండా 2004 సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 4 అయిపోయింది, 9 అయిపోయింది, 14 కరెక్ట్గా రేపు ఎలక్షన్లు ఉన్నాయి అనగా అడ్డకోలుగా విభజించి ఏదీ తేల్చకుండా తెలంగాణకి మాత్రం హైదరాబాదు ఉంచేసి మళ్ళీ అక్కడ ఉమ్మడి రాజధానిగా పెట్టేసి అక్కడ పోనీ ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఏమైనా చేశారా? లేకపోతే కనుక వాళ్ళల్లో ఎవరికైనా మంచి పని చేసి పెట్టారు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వటము, ఏదన్నా ఉపాధి అవకాశాలు ఇవ్వడం ఏమైనా చేశారా? ఏ ఆలోచన లేకుండా ఇచ్చేసాం కాబట్టి అయ్యే ఓట్లు పడతాయి. అది కూడా ఎలక్షన్ కోసం చేశారు 2014. అది తెలంగాణ ప్రజలకు తెలియదా? 2 సార్లు ఓడించారు. తర్వాత మళ్ళీ పాతదే బెటర్ అనిపించింది. అది సంక్షేమ పథకాలు చూసారా, లేకపోతే కేసీఆర్ మొహం మొత్తేసాడా? ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మరి అట్లాగే ఇక్కడ కూడా ఆవిడ అదే అనుకుంటుంది. ఎందుకని? రాష్ట్ర విభజన చేశారు, అయిపోయింది కదా. విభజన అప్పుడు మేము ఇద్దాం అనుకున్నాం, కాబట్టి బిల్లో పెట్టడం వదిలేసాం, లేదా మర్చిపోయాం. అలా అంటే మేము ఇద్దాం అనుకున్నాం, మర్చిపోయాం, బిల్లో పెట్టలేదంటే కదా. అంటే అట్లా అంటారు కదా, మేము ఇచ్చేసాం, ఇవ్వలేదు, మోడీ ఆపేశాడు అంటారు. అంతేగాని మేము ఇచ్చేసామంటారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు నా చిన్నప్పటి నుంచి పెడుతున్నారు. మొన్న మోడీ అమలు చేయగలిగాడు, అది కూడా డేట్ చెప్పాడు, రేపు పునర్విభజన తర్వాత. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు ఇన్నేళ్ళు? చేయడానికి లేదా అవకాశం? సచ్చినట్టు కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిందిగా మొన్న. మరి ఇంతవరకు బీజేపీ కూడా సచ్చినట్టు ఇచ్చేదిగా. రాజ్యసభలో ఒక బిల్లు లోక్సభలో తీసేసి అవతల పడేశారు. కాంగ్రెస్ పార్టీ నైజం ఎట్లా ఉంటుందంటే, చీమలు పెట్టిన పొట్టల్లో పాములు వచ్చి చేరినట్టు అంతా ఎవడో చేసేసాక దూరిపోతుంది తను నేనేననేసి. ఇప్పుడు కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఏంటి, హోదా రోజున ఒక్క పైసా ఇవ్వకుండా, ఆంధ్రప్రదేశ్కి ఒక్క పైసా ఇవ్వకుండా, ఏ రాష్ట్రమైనా ఎవడన్నా మనం గృహప్రవేశం అంటే ఇల్లు మనం కట్టుకుంటే వచ్చేదన్నా 4 ఇస్తాడు, లేదా ఆస్తి పంచేటప్పుడు ఇదిగో వీడికి కట్టెలు, నీకేమో గొడ్డలి, ఇట్లా ఏదో లెక్కన్ని ఇస్తాడు. ఏమీ లేకుండా నీ దగ్గర నుంచి నువ్వు సంపాదించిందంతా ఆడికి ఇచ్చేస్తున్నాను, నువ్వు మళ్ళీ మొదటి నుంచి సంపాదించుకో అని చెప్పడం ఒక ఎత్తు. అది కూడా కాదు, నీ పేరు మీద నేను అప్పు తీసుకుంటున్నాను, నువ్వు అప్పులతో అకౌంట్ బిగిన్ చేసుకుని నువ్వు బాగుపడు, తర్వాత బాగుపడ్డాక నా పేరు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. 90,000 కోట్ల రూపాయల అప్పులతో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత. 90 నుంచి 1,20,000 కోట్ల అప్పులు టోటల్గా. అప్పులతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ వింతది. అప్పులతో ప్రారంభించి 5 పైసలు లేకుండా, రాజధాని ఇవ్వకుండా, ఒక ప్యాకేజీ ఇవ్వకుండా, ఒక విద్యా సంస్థలు కూడా ఇవన్నీ ఫీజిబుల్ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర విద్యా సంస్థలు రాశారు. అది కూడా ఎప్పుడు
ఆయన పేరేంటి వెంకయ్యనాయుడు గారు రచ్చరచ్చ చేశాక యాడ్ చేశారు. అవును. హోదా అన్నటువంటిది మొత్తుకున్నారు, దాంట్లో పెట్టండి నాయన అని చెప్పేసి. పెట్టలేదు కదా. హోదా పెడితే మొత్తం దేశవ్యాప్తంగా ఓడిపోతామని ఎట్టాಗೂ ఓడిపోయారు. అదేదో పెట్టుంటే ఎక్కడన్నా గుర్తుపెట్టుకునేవాళ్ళు బేసిక్గా. హోదా అనేటువంటిది యాజ్ ఫర్ నామ్స్ మనకి రాదు, కానీ విభజన చట్టంలో పెడితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు విద్యా సంస్థలు అట్టు ఇచ్చారు, అది కూడా సచ్చినట్టు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా చేసింది ఆ పాపం నాది కాదు, మేము తర్వాత క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసామంటారు. క్యాబినెట్లో అప్రూవ్ చేస్తే ఎక్కడికి పోయింది? ఎవరు సంఖ నాకారు దాన్ని? జీవో వచ్చేస్తేగా, ఎందుకు అమలు కాలేదు? ఎవరిని అబద్ధాలు చెప్తారు, ఎంతకాలం మోసం చేస్తారు? విభజన పాపం మాది కాదని చెప్పే ప్రయత్నం షర్మిల గారు చేస్తున్నారా? మేము వస్తే మళ్ళీ ప్రత్యేక హోదా లాంటి అంశాన్ని భుజాన్ని ఎత్తుకుంటాం, లేదంటే హోదా ఇస్తామని చెప్పాలనుకుంటున్నారా? అంటే వాళ్ళకి టాపిక్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద ప్లేయర్ కాదు, అంతే కదా. షర్మిల వ్యక్తిగత అంశం మీదనే రావాలి. ఏది జగన్ మంచోడు కాదు కాబట్టి వాళ్ళ చెల్లెలు వైఎస్ కుటుంబం నుంచి కాబట్టి ఆవిడకి ఓటేయండి అనేటువంటిది ఒక్కటే ఉంది అక్కడ రాష్ట్ర అంశాలు. ఇంకంతకు మించి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్ టైంలో అభివృద్ధి జరిగిందంటే నోటితో కూడా నవ్వరు జనం. ఎందుకంటే జనాలు అందరి కళ్ళ ఎదురుగుండా జరిగింది. ఏం జరిగినాయి, ఇప్పుడేమొచ్చినాయి అప్పుడేమొచ్చినాయి అన్నటువంటి. ఇప్పుడు మెయిన్ ఏమైపోయిందంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయనని విద్యా సంస్థలు ఇప్పుడు వచ్చినాయి కదా ఆంధ్రాకి. రోడ్లు వచ్చేసినాయి, హైవేస్ ఎన్ని కొత్తగా వస్తున్నాయి, రైల్వే స్టేషన్లు ఎన్ని మారిపోయినాయి. ఇవన్నిటి నుంచి ఇప్పుడు ప్రజలకి అసలు కాంగ్రెస్ అనే సంగతిని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చేయలేదు అదుగో, చేసినవన్నీ మనం మాట్లాడద్దు. చేయలేదు అదుగో, అది చేయలేదు ఇది చేయలేదు అనే పాయింట్ తీసుకుని వెళ్తే జాతీయ రాజకీయాలకి ఇవి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా టచ్ చేస్తాయి. దాన్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీకి తెలుస్తూ ఉంటుంది, ఆవిడికి రేపు రాజ్యసభ ఏమన్నా ఇస్తారని ఏమన్నా ఆశపడుతున్నట్టుంది. జగనన్న మీద కోపం లేదని చెప్తున్నారు ఆమె ఓపెన్ గా. ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు జగన్ అని చెప్పి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిస్తుందా ఇవన్నీ, లేదంటే ఆమె అంతర్గతంగా జరిగిన గొడవల్ని క్రమక్రమంగా బయట పెట్టాలనుకుంటున్నారు? ఆమె అయితే ఖచ్చితంగా ప్లాన్ తోనే వచ్చింది. ఒకటేంటంటే తనకి మరి ఏం కావాలని ఆశిస్తుందో రేపు మాపు బయట పెట్టుద్దేమో. అంటే సొంత ప్లాన్, అది పార్టీ ప్లాన్ అయితే కాదు. పార్టీని తను వాడుకుంటోంది, తనని పార్టీ వాడుకుంటుంది. ఇదేంటంటే ఉభయ కుశలోపరి, ఈవిడి వల్ల వాళ్ళకి ఉపయోగం, వాళ్ళ వల్ల ఈవిడికి ఉపయోగం. అది కాన్సెప్ట్. అంటే కాంగ్రెస్ లో చేరితేనే, కాంగ్రెస్ లో ఉండి ఇవన్నీ చెప్తేనే జగన్ భయపడతారన్నా? అదేదో ఆ పార్టీని ఇక్కడ తీసుకొచ్చి సొంతంగా లేదంటే పేరు మార్చి పెట్టుకున్నా అయిపోయేది కదా. ఇప్పుడు రాదు, అప్పుడు సక్సెస్ కాదు. ఒక పార్టీ పెట్టి నడపడం ఎంత కష్టమో మనకి తెలిసిపోయింది. తెలంగాణలో చిరంజీవి ఎందుకు మూసేసుకున్నాడు? ఒక సింపుల్ లాజిక్ అండి. ఒక జిల్లాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక పార్టీ కార్యాలయం నడపాలి కదా. ఉట్టి టీ కానీ ఏమి ఇవ్వకుండా అద్దెలు దాంట్లో పనిచేసే ఒక 2-3 స్టాఫ్కి జీతాలు ఇస్తే 1,00,000-1,50,000 అవుతుంది. అదే వచ్చిన వాళ్ళకి టీనో టిఫిన్లో అసలు ఏం పెట్టకపోతే ఎవడొస్తాడు ఆఫీస్కి? కాబట్టి ఎట్లా లేదన్నా 4 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది. 5 లక్షలు సరిగ్గా కూర్చోబెడితే 5 లక్షలు నెలకు ఖర్చు. ఎన్ని 175 నియోజకవర్గాలకి, లేదా సగం వేసుకున్నా 2.5 లక్షలు ఖర్చు నెలకి. ఎంత అయిపోతుంది అక్కడ 175కి? ఏడాదికి ఎంత అవుతుంది? 5 ఏళ్ళు నడపాలంటే ఎంత అవుతుంది? ఇది లేకుండా అది ఎప్పుడు వస్తుంది? లోకల్గా ఉన్నటువంటి లీడర్లు ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యి ఉండి వాళ్ళు మేము చూసుకుంటాంలే అంటే. షర్మిలకి ఇప్పుడు ఏమొస్తుంది? తెలుగుదేశం పార్టీలో అట్లాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, వైసీపీలో అట్లా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జిల్లా అధ్యక్షులు వాళ్ళే చూసుకుంటారు. పార్టీకి సంబంధించి పార్టీ నుంచి ఫండింగ్ ఏం వెళ్ళదు అదిలు కానీ. అదే వాళ్ళకైతే కనుక అట్లాగుంది. ఇప్పుడు ఈవిడ దానికి ఎవరు వస్తారు? కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రిటైల్ షాప్ని క్లోజ్ చేసేసి హోల్సేల్ షాప్లోకి వెళ్ళిపోయి డీలర్షిప్ తీసుకుంది. అది ఇప్పుడు అంతే కదా, డీలర్షిప్ ఇది, హోల్సేల్ షాప్ ఇది ఏజెన్సీ. ఏజెన్సీ తీసుకుంది అమెజాన్, తర్వాత దాని పేరేంటి మెట్రో ఇది ఉంటది కదా. ఇక్కడ మన చిన్న చిల్లర కొట్టు మూసేసి మెట్రోలో ఫ్రాంచైజీ తీసుకుంది, పెద్ద హోల్సేల్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఫ్రాంచైజీ తీసుకుంది అనమాట. ఆంధ్రాకి అన్యాయం జరిగిందని ఆమె ఫీలింగ్, తమకు అన్యాయం జరిగిందన్న జగన్మోహన్ రెడ్డి వల్ల. తనకి జరిగిన అన్యాయానికి ఆంధ్రాకి జరిగిన అన్యాయం కింద చూపెడితే ఇద్దరికి న్యాయం జరుగుద్దని ఆశ. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు గుర్తొచ్చిందా ఆంధ్రాకి అన్యాయం జరిగిందని షర్మిల గారికి? ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఎదగాలి అనుకున్నప్పుడు నన్ను మంచిదాన్ని నన్ను చూసి ఓటేయండి,
నేను మా నాన్నకి మంచి కూతుర్ని నా చూసి ఓటేయండి అంటే వేస్తారా? ఏరు కదా. కాబట్టి మా అన్న చెడ్డోడు కాబట్టి నాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు మంచోడు కదా కాబట్టి నాకు ఓటేయండి. నేనైతే కనుక చాలా మార్చేయగలను. కాకపోతే వచ్చిన సమస్య ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తర్వాత ప్రారంభించిన కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది. రియల్ ఎస్టేట్ వాడు ఓ చోట బిల్డింగ్లు కట్టేసేసి అక్కడ సగం కూడా అమ్ముడు పోకపోతే పావు వంతు కూడా అమ్ముడు పోకుండా ఇదేమో అసలు ఒకటి కూడా అమ్ముడు పోయిన సీటు రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే అపార్ట్మెంట్ కట్టేసింది తెలంగాణలో, కానీ అందులో వాస్తు దోషమో లేకపోతే ఏం తేడానో కానీ ఒకటి కూడా అమ్ముడు పోవాల. అక్కడ వ్యాపారం నష్టపోయి ఇక్కడ పూడ్చుకోవాలనుకుంటుంది. దానికి ఎవరన్నా భరోసా ఉండాలి. అది మరి తెలుగుదేశం భరోసా ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ కర్ణాటక నుంచి భరోసా ఉంటుందో చూడాలి. షర్మిల గారు అయితే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని. అయితే ఇక్కడ ప్రజలు షర్మిల గారిని నమ్మాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీని నమ్మాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా లేదనేది 10 ఏళ్ళు మొన్న పక్కన పెట్టారు కాబట్టి అదే ఒక నిదర్శనం. లేదు ఇప్పుడు షర్మిల వచ్చారు కాబట్టి జగన్ మంచోడు కాదని చెప్తున్నారు కాబట్టి, పైగా వైఎస్ఆర్ ఆశయ సాధనలు కాంగ్రెస్ని గెలిపిస్తేనే అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఎంతవరకు ఆ మాటలో ప్రజలు నమ్ముతారు? అసలు షర్మిల అంత సీరియస్గా జనం తీసుకుంటున్నారా? ఆవిడ దగ్గర మాట్లాడే దాంట్లో అన్న గురించి మాట్లాడే విషయాల గురించి కొంత డిస్కషన్ నడుచుద్దాము. అది కూడా పేద ప్రజల దగ్గరికి ఆ డిస్కషన్ పోవట్లా. ఊరు డౌన్ ట్రేడన్ దగ్గర మిడిల్ క్లాసు సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద మాత్రమే చర్చ. అది కూడా యాంటీ జగన్ ఫోర్సెస్ దగ్గర తప్పించి ప్రో జగన్ ఫోర్సెస్ దగ్గర పెద్ద చర్చ ఏం లేదు ఆవిడ మాట్లాడే దాని మీద. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి మీరు చెప్పినటువంటి ఈవిడ మాట్లాడేటటువంటి అంశాలకు సంబంధించి అంటే వైఎస్ఆర్ చరిష్మా వాడుకుంటున్నట్టు కనిపించట్లేదు. అదే అనేది అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఆవిడ వైఎస్ఆర్ వారసురాలుగా కూతురుగానే అంటారు, కాకపోతే ఈవిడ వల్ల ఏదో జరిగిపోతుందని అనుకోవట్లేదు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు సీరియస్గా తీసుకోవడం అనేటువంటి దృష్టిలో కనిపించట్లేదు. ఏ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అంటారు. ప్రస్తుతం ఆవిడ రాంగ్ పార్టీలోకి వెళ్ళింది. రెండవది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ టైం. ఆవిడ అదేదో ఏ బీజేపీలోనో చేరి పొత్తు పెట్టుకుని ఉంటే వేరుగుండు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏమవుతున్నదంటే కేంద్రంలో కనుక ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉందంటే రైట్ టైం అవుతుంది. అక్కడ బీజేపీనే వస్తుంది అన్నటువంటి ఒక సంకేతం చాలా బలంగా జనంలోకి వెళ్ళిపోయాక ఇప్పుడు వెళ్ళి బీజేపీకి వ్యతిరేకం, ఇప్పుడు వెళ్ళి జగన్కి వ్యతిరేకం అంటే ఏం నడుస్తుంది? ఇక సరైన సమయం అంటే మనకి అదేదో అంటారు కాలమహిమ, లేకపోతే మన నుదుటి రాత. మన నుదుటి రాతకు అనుగుణం మనకి తెలియకుండానే మనల్ని ఆ రూట్కి తీసుకెళ్ళిపోద్ది రాత, మనం మార్చలేం. ఇప్పుడు ఆవిడ రూటు తెలంగాణ వైపు పార్టీ పెట్టుకోవాలనుకున్న రూటు రాంగే. ఈ టైంలో ఇక్కడికి రా, అది టైమ్లీ రా, ఇది టైమ్లీ రా. అక్కడ తెలివైంది అయ్యి ఉంటే కనుక ఆ మధ్యలో జరిగినటువంటి మునుగోడు దగ్గరనో అంతకుముందు జరిగినటువంటి దుబ్బాక దగ్గర పోటీకి దిగితే మెయిన్ టైంకి వచ్చేటప్పటికి ఈవిడ కాంపిటేటర్గా ఉండేది. కానీ మెయిన్ ఎలక్షన్ చూస్తాను నేను ఈలోపు పడుచుకుని జిహెచ్ఎంసీ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ నాన్న పేరు చెప్పుకోవడానికి జిహెచ్ఎంసీనే కదా పనికి వచ్చేది. అక్కడ వాడుకోలేకపోయింది. అవన్నీ సైలెంట్ కూర్చుని కరెక్ట్ ఎలక్షన్ టైంకి నేను చేస్తాను, చివరికి వచ్చేసేటప్పటికి మా శ్రీనివాసరెడ్డి ఫీల్ అవుతున్నాడు కాబట్టి నేను వదిలేస్తున్నానంటే పరిపక్వతతో కూడిన రాజకీయమా? అపరిపక్వ రాజకీయాన్ని జనం అంగీకరించరు. అది హరికృష్ణ అట్లాగే ఫెయిల్ అయ్యాడు, లక్ష్మీపార్వతి అట్లాగే ఫెయిల్ అయ్యింది, చిరంజీవి అట్లాగే ఫెయిల్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ అట్లాగే ఫెయిల్ అయ్యాడు. ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటరు, చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఇదిలే. కానీ అంత చరిష్మాటిక్ వాళ్ళకే దెబ్బతిన్నారు, అంటే తక్కువ ఇచ్చారు వాళ్ళకి అవకాశం. అట్లాంటిది ఈమెని ఏం చూస్తారు? కాకపోతే యూట్యూబ్కి పనికి వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానులు కొంతైనా ఇటువైపు ఏమన్నా వస్తారా? ఈ మాటలు నమ్మి వచ్చే అవకాశం ఉంటుందా? అది జగన్ని ద్వేషించడం కాకుండా రాష్ట్రం బాగుకు సంబంధించి ఇంకేదన్నా ప్రణాళిక ప్రకటించుంటే వచ్చుండేవాళ్ళు. జగన్ని దూషించడం ప్రారంభించాక వైసీపీ శ్రేణులు అంటే ఇప్పుడు ఒక వారసత్వాన్ని అంగీకరించేశారు వాళ్ళు. అవును. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈవిడ చెప్పేది తప్పు అవుతుంది, అబద్ధం అవుతుంది. నమ్మలేని పరిస్థితి ఏమైందంటే రాజశేఖర రెడ్డి పాలన నాశనం అయిపోయింది అంటుంది. రాజశేఖర రెడ్డి టైంలో ప్రాజెక్టులు పూర్తి కాదా, అది పూర్తి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పోలవరంది కావచ్చు, పోలవరం సరిగ్గా పూర్తి కాలేదు, వెలుగొండ అట్లాగే మొన్న ఇంకోటి ఏదో ప్రాజెక్టు పూర్తి చేసుకొచ్చాడు కదా, అట్లాగే ఇప్పుడు కుప్పంకి నీళ్ళు, పోతిరెడ్డిపాడు పెంచడం. అంటే రాజశేఖర రెడ్డి ఏ జల యజ్ఞాన్ని అయితే చేశాడో అది కంటిన్యూ చేసుకొస్తున్నాడు. ఆయన టైంలో ఎంత నడిచిందో స్పీడు ఇప్పుడు మళ్ళీ అదే నడుస్తుంది. సరే ఈనాడు జ్యోతిలో రాశారు కాబట్టి అంటే ఏం చేయలేం. ఇంకోటి పోలవరానికి సంబంధించి అప్పుడు జరిగింది 20-30% పనే, కానీ ఇప్పుడు భారీగా జరిగింది.
గేట్లు పెట్టారు, అవన్నీ నడిచినాయి కదా. కాబట్టి ఆ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంది. అది ఒక ఎత్తు. రాజశేఖర్ రెడ్డి అంటేనే సంక్షేమం గుర్తుకు. ఎస్, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాన్నకు మించిన సంక్షేమం పెట్టాడు. రాజశేఖర రెడ్డి ద్వారా డబ్బులు నేరుగా అందినటువంటిది ఎవరికి? నథింగ్. ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చులు మిగిలినాయి, అంతే కదా. విద్యా ఖర్చులు మిగిలినాయి. బట్ ఇక్కడ ఎదురిస్తున్నాడు ఇతను. అది ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీను ఉంది, ప్లస్ స్కూల్ పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, అమ్మఒడి. ప్లస్ రాజశేఖర రెడ్డి పాల వడ్డీకి రుణాలు ఇస్తే ఇక్కడ ఇతను రుణమాఫీనే చేశాడు. డ్వాక్రా రుణమాఫీ రాజశేఖర రెడ్డి కూడా చేయలేదే, ఇతను చేశాడే. రైతు రుణమాఫీ అన్నటువంటిది రాజశేఖర రెడ్డి చేయలే, కేంద్రం చేస్తే రాజశేఖర రెడ్డి ఆ టైంలో వినియోగించుకోగలిగాడు. రాష్ట్రంలో అయితే రైతు రుణమాఫీ చేయలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 7,500 వేస్తున్నాడు కదా. అది మరి షర్మిలకి తెలీదా? కాకపోతే ఆవిడ ఇవన్నీ మాట్లాడకుండా రాజశేఖర రెడ్డి అప్పుడు అద్భుతం జరిగేది పాలన అంటే, ఇప్పుడు పాలనాపరమైన సంస్కరణలు కూడా రాజశేఖర రెడ్డి కంటే అద్భుతమైన సంస్కరణలు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటది? సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇంటికి పెన్షన్ అన్నాడు. రాజశేఖర రెడ్డి పాలనకి ఆ తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి మించిన తనయుడు అయ్యాడు ఇక్కడ. ఆ విషయాల్లో, సంక్షేమం విషయంలో, సాగునీటి విషయంలో, ఈ 2 విషయాలు. ఇప్పుడు అంత చేసిన వాడిని ఏమీ చేయలేదంటే ఎలా నమ్ముతారు జగన్ అభిమానులైనా? నువ్వు మిగతాది అనొచ్చు, కార్యకర్తలు దోచేసుకుంటున్నారు, లేకపోతే కొంతమంది నాయకులు రౌడీలు అయ్యారు, దుర్మార్గాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు అని వాళ్ళు అన్నట్టు మాట్లాడచ్చు. కాబట్టి సంస్కారవంతమైన నాయకుల్ని నేను తీసుకొస్తానని చెప్పాలి. కాబట్టి అప్పుడు ఈవిడ అగ్రెసివ్నెస్ ఉండకూడదు, ఈవిడ ఎడమెంట్గా ఉండకూడదు, ఈవిడ అందరిని కలుపుకోయే తత్వంతో ఉండాలి. గతంలో మీరు చాలాసార్లు చెప్పినట్టు షర్మిల గారిలో అపరిపక్వత వల్ల ఇదంతా మాట్లాడుతున్నారా, లోపమా ఏంటి అనేది. ఈ విభజన పేరుతో ఆడుతున్న డ్రామాలు ఎవరికి డ్యామేజ్ తెచ్చిపెడతాయి? కాంగ్రెస్ పార్టీకా, షర్మిల గారి వ్యక్తిగత రాజకీయ జీవితానిక? అంటే ఇందులో డ్యామేజ్ ఏం లేదు, ఎవరికి ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి ఒరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో చేసుకుంటాము, మనకు ఆడిస్తే గూగుల్లో డబ్బులు ఇస్తాడు, కానీ మనకు కొత్తగా ఒరిగేది అవుట్డేటెడ్ ఇష్యూస్ తీసుకొని రాజకీయం చేయడం వల్ల కలిసి వచ్చేది ఎలాగా ఉండదో, నష్టం ఉండదు మీరు చెప్పడం వల్ల. కానీ వచ్చే 1-2 ఓట్లు కూడా పోతాయి కదా, అది డ్యామేజే కదా. కొత్తగా పోయేది ఏమి ఉండదు కాంగ్రెస్కి, ఇంకంతకు మించి పోయేదే లేదు. ఇదేంటంటే ఇది కొండకి ఎంట్రీకి వేయడం, వస్తే కొండ పోతే ఎంట్రీక అంతే. వస్తే 4 ఓట్లు పెరగచ్చు కూడా, అదే అంత మించి తగ్గేదేమి ఉండదు అందులో. అంటే అధిష్టానం నుంచి పోనీ మీ వచ్చే ఇది చేస్తాం, మేము వస్తే లేదంటే మళ్ళీ హోదా ఇస్తాం ఏదైనా చెప్తున్నదిగా, అవన్నీ మేము వస్తే ఇస్తాం అంటుంది. కానీ నమ్మాలి కదా. అంటే పాపం బీజేపీ అని చెప్పే ప్రయత్నమా ఈమె ఇక్కడ? అంతే కదా. అంటే ఆవిడకి ఒకటి రిలీజియస్ పరంగా బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. ఆవిడ క్రిస్టియన్ మిషనరీలు ప్రస్తుతం ఫండింగ్ చేస్తున్నట్టున్నాయి ఆవిడకి. దేశంలో క్రిస్టియన్ మిషనరీలకి అతి పెద్దదైనటువంటి చెక్ పెట్టుకొచ్చాడు మోడీ. ఎట్లాగా మనకి మామూలుగా మెడికల్ ఎడ్యుకేషన్ పేరుతో ఫండింగ్ విపరీతంగా వచ్చేది. అంటే మనం ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్ ఉందనుకోండి, మనం ఇక్కడ ఫీజు కడతాం, మనకు తెలిసి ఫీజు కడుతున్నాం. కానీ ఈ పిల్లల లిస్ట్ అంతా అమెరికా వాడి దగ్గర, బ్రిటన్ వాడి దగ్గర వీళ్ళకి ఫండింగ్ చేసే సంస్థ వాళ్ళకి, వీళ్ళందరూ పేద పిల్లలు చదువుకోవడానికి దిక్కుమొక్కు లేకపోతే మనం స్కూల్ పెట్టాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్ తీసుకుంటారు. వాళ్ళకు ఒక $5,000 ఏడాదికి అంటే వాళ్ళకి పెద్ద లెక్క కాదు. మనకి ఇక్కడ $5,000 వచ్చేటప్పటికి $40,000 ఒక్కొక్క పిల్లడి మీద డబ్బులు పడట్లా, పిల్ల మీదను. వీళ్ళకి ఏం చేస్తారు, ఇదిగో నువ్వు వీడికి స్పాన్సర్ చేసావు, నీ డబ్బులతో ధన్యవాదాలు, ప్రభు నిన్ను దాని ఏమంటారు దీవించుగాక, ఆశీర్వదించుగాక, నీ వలన $40,000 నువ్వు ఇచ్చిన ఈ $5,000 వలన ఈ బిడ్డ జీవితం బాగుపడినది కనుక ప్రభు నిన్ను ఆశీర్వదించుడు అని ఒక మెసేజ్ పంపిస్తారు. వాడు అయ్యో నా వల్ల ఒకటి బతికాడు అనుకుంటాడు. తీరా చూస్తే వాడిచ్చే డబ్బులు వీళ్ళు తినేస్తారు. ఇటు హాస్పిటల్ అయినంత మనం వెళ్ళి ఫీజు కడతాం. వీళ్ళు ఏం చేస్తారు, మనం రోగం వచ్చి పడి ఉంటే మన ఫోటో పంపించి అక్కడికి ఇతను పరిస్థితి ఉంది కాబట్టేసి నువ్వు అర్జెంటుగా స్పాన్సర్ చేయమంటారు. వాళ్ళు గబక్కన స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఫీజు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇవి ఇదివరకు ఏంటంటే ఒక ఆడిటింగ్ సిస్టమ్ లేదు. ఫండింగ్ వచ్చిందని చెప్పేవాళ్ళు, అది లెక్క ఖర్చు పెట్టేసామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులు ఈ సిస్టమ్ కూడా తీసేసి ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులోనే పెట్టాలి. అమిత్ షా చాలా క్లియర్గా దాని మీద వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులోనే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎన్జిఓ లైసెన్స్ అంటే ఖచ్చితంగా ఆడిటింగ్ రిపోర్ట్ ఇస్తేనే ఎన్జిఓ లైసెన్స్ రెన్యువల్ ఉంటుంది, లేకపోతే తీసేస్తారు. దాంతో ఏమైపోయింది, వేల కొద్ది, ఒకటి కాదు 2 కాదు, వేల కొద్ది క్రైస్తవ సంస్థలు ఇట్లా ఫండింగ్లు తీసేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో
మీకు కొన్ని సభలు జరుగుతుంటాయి, సువార్త సభలని. ఆ సభలకి ఎక్కడి నుంచునో తీసుకుని వస్తారు ఆటోల్లో వీటిట్లో, వాళ్ళకి భోజనాలు బిర్యానీలు ప్యాకెట్లు అవన్నీ ఇస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? అవి విదేశాల నుంచి. యాక్చువల్గా మత ప్రచారం కోసం డబ్బులు తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాల ద్వారా తీసుకుంటారు. ఇవన్నీ చెక్ పెట్టాడు మోడీ వచ్చాక. ఇది క్రైస్తవ సంస్థలకి చాలా కసి ఉంది. ఆ క్రైస్తవ సంస్థలు కాంగ్రెస్తో చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీనేమో ఉట్టి క్రిస్టియానిటీ అన్న ప్రాతిపదికన వెళ్తే దేశవ్యాప్తంగా దెబ్బతింటాం, బీజేపీ హిందుత్వ పాయింట్తో ఉంది కాబట్టి అని ఆలోచిస్తుంది. అందుకని వివిధ రాష్ట్రాల్లోని లీడర్లే క్రిస్టియన్ లీడర్స్ అని పెట్టి దాన్ని పికప్ చేయాలనుకుంటోంది. అంటే ఆ ఇష్యూని లేవనెత్తి బీజేపీని దెబ్బకొట్టాలనుకుంటోంది. అందుకు ఇప్పుడు ఒక సాధనం కింద ఉపయోగపడింది ఇక్కడ షర్మిల. రైట్, చూద్దాం. మొత్తానికి షర్మిల గారు పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, లేదంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అతిపెద్ద డ్యామేజ్ తెచ్చి పెడుతుందా, లేదు ఆమెకి ఏదైనా ఛాన్స్ వస్తుందా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏ రాజ్యసభ సీట్లు అనేది ఇస్తారా? అందుకే ఈ ప్రయత్నాలు చూద్దాం.